ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఫైనల్ ఈరోజు వచ్చేసి హైదరాబాద్కి అయితే రెడీ అయితే అవుతున్నాం అనమాట. సో ఇంకా లగేజ్ అంతా ఏం సర్దుకోలే కానీ రెడీ అయితే ఏదో తెలియైతే పక్క. ఒక 2 ముద్దలైనా పెట్టచ్చు కదా ఉగ్రాని. ఇది ఉగ్రానా పూరి? కొంచెం ముగ్గురాన్ని పెడితే ఏమా ఇంత తినేసి 2 ఉగ్రాని బజ్జా 2 తింటారానే. మా డబ్బులు వీళ్ళకి డబ్బులు ఇచ్చినవానే? డబ్బులు ఇచ్చిన వీళ్ళకి ఏమి నాకు ఇష్టమా? అందరు రెడీ చేసి దుబ్బనికి సిద్ధం ఉన్నాం. అయితే ఎంతైతే 410 రూపీస్ అయితే ఏం చేస్తారు మీరైనా పైసలు? విన్ను ఏంది ఏమన్నావురా? వంట చెయ్యరా? ఏముంది అన్నమూడం అవుతుందా? డబ్బున్న నడవాలా? అయిపోయిందా? ఆ బ్యాగ్ తీసి కింద పడే పైన కొంచెం లగేజ్ నీ బట్టలు మీద ఎవరా బయట వెళ్ళిపోదాంలో. అయితే నువ్వేమో బస్ స్టాండ్ దాకా లేవు. ఈరోజు బస్ స్టాండ్ దాకా ఈరోజు ఫస్ట్ టైం మేమే వెళ్ళబోతున్నాం. ఆరంగల్ దాకా. నోరు బంద్ చేయి, నోరు బంద్ చేయి, బయట దులిపోతావు, నోరు బంద్ చేయి. ఆరంగల్ దాకా మేమే వెళ్ళబోతున్నాం. ఇక్కడ బస్సు ఎక్కిస్తే ఆరంగల్ దిగితే ఆరంగల్ వచ్చి మా తమ్ముడు తీసుకొస్తాడు. ఫస్ట్ టైం మేము ఒకరం వెళ్ళడం ఎప్పుడెప్పుడు ఇట్లా వెళ్ళే. ఒక్కసారి ఏమో అనుకున్న సిచ్యువేషన్లో మా అభినార్లో ఏమో కోటిలేమో మా తమ్ముడు ఎక్కిస్తే ఇతను వస్తా అని చెప్పేసి మక్తల్లాక మమ్మల్ని స్టార్ట్ చేసిండు. కానీ ఫస్ట్ టైం మక్తల్ నుంచి మేమే వెళ్ళిపోతున్నాం అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆరంగల్ బస్ ఎక్కిస్తే ఆడ మా తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్తాడు. కొంచెం భయంగానే ఉంది, ఫస్ట్ టైం కదా. జర మసిబట్ట కావాలా? చీపురు కట్టతో అన్నారు రా నాయన. మసిబట్ట తీస్తా. నాన్న రాడు. నిజంగా టైం వేస్ట్ చేయొద్దు. ఈరోజు వర్షం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తున్నారు. తొందరగా ఇంట్లో పడితే అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇల్లు చేంజ్ చేయలేరు. పెయింట్ వేయించారు, ఇల్లు క్లీన్ చేసిర్రు, అంతా చేసిర్రు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇల్లు చేంజ్ చేయలేరు, క్యాన్సిల్ అయ్యారు. నాకు అక్కడ పోతే నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది, అదే భయం వేస్తుంది. మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లమే ఉంటుంది. ఖాళీ చేస్తారు అనుకున్నా కానీ ఖాళీ చేయలే. ఇంకా నింపుతా వాళ్ళకి రోజు పట్టుకో. సో రెడీ అయితే అయిపోయినాము, బయలుదేరుతున్నాం ఇంకా. సో వాళ్ళు జస్ట్ కిందికి దిగిరు అనమాట. ఇందులో కొంచెం చేంజ్ అమౌంట్ ఉంది, పెట్టుకుందాం అనుకున్నా పెట్టుకోలే. కింది దిగిరు. పావుదాకా 11 అవుతుంది. సో ఇదే వర్షాలు అవి ఉన్నాయి కదా, కొంచెం తొందరగా వెళ్ళు అని అంటారు అన్నమాట. సో ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడెప్పుడు మేము అంతటా మేము వెళ్ళింది లేదు, కానీ ఫస్ట్ టైం తెలిసింది. ఓకే అంతా రెడీ అయినాం. ఫ్రిడ్జ్లో కూడా నిన్నే చేసిన పచ్చడి తప్పితే ఇంకేం లేదు. సో పచ్చడి ఒకటి ఉందన్నమాట, తింటానైతే అంటున్నాడు. ఇంకా పెరుగు పాలు ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. వన్ టైం నేను బిర్యానీ తెచ్చుకొని తింటలే ఏమొద్దన్నాడు. సో మంచిగా ఏమంది అయితే ముట్టాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఒక్కరము. వీటికి టికెట్ తీసుకుంటారా? మీకు టికెట్ తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు పెద్దోడికి? పోతే కాలుస్తుందిలే.
వేసుకొని తాగుతాడు. ఈడే తాగాడు, సగం సగం అవుతుంది. ఇక తాగు. ఇది ఫస్ట్ టైం దిగడం కన్ఫ్యూజ్ అయింది. ఆ రంగాల అవును, ఏడువైనా వీడియోస్ తీస్తుంది అనుకుంటూనే ఉంటాడు. నాన్నకు ఫోన్ చేసి చెప్దాం వచ్చినామని. వీడు తాగడు, ఇట్లా ఇస్తాడు. అందుకే రెండే తీసుకుంటా. ఒక్కొక్క ఫోన్ పట్టుకున్నా. ఈ గేమ్లా నీకు వచ్చిరారా? ఒకరు అమ్మమ్మ ఫోన్, పెట్టా అంటే ఇంకా బస్సు లేపిన కూడా అయితే పేలు స్నానం చేసుకుని కూర్చున్నాను. అట్లా అయినా పొద్దునే బయలుదేరాను 9-10. ఇక వచ్చేటప్పుడు అన్నీ ఫేవరెట్ అన్నీ కొనుక్కున్నాం. సీట్లు దొరికినాయి కానీ ఎండ. మా ఇంటి దగ్గరతో చూస్తే ఇటైతే చాలా చల్లగా ఉంది. వెదర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. మా ఇంటి అయితే బయట వచ్చి కూర్చుంది. నీళ్ళ పడితే అసలుకి కొంచెం గాలి వస్తుందేమో చూసాం కానీ గాలి కూడా రాకుండా అంత వేడిగా ఉంటుంది. హైదరాబాద్ పోలిస్తే ఊర్లలో చాలా ఎండలు ఉన్నాయి. ఇక్కడ చాలా చల్లగా. నువ్వు నిన్న కూడా ఇట్లనే చేసినావు. అట్లా అంత తొంగి చూడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సో మా అమ్మ వాళ్ళు చేంజ్ చేద్దాం అనుకున్నారు కదా, ఇల్లు చూపిస్తాయి రండి. సో ఇదే ఇల్లు అనమాట. పెయింటింగ్ గీటింగ్ కూడా వేయించారు పైన. వెళ్దాం అనుకొని పెయింటింగ్ వేయించి క్లీన్ చేసి క్యాన్సిల్ అయ్యింది. అదే ఇంటికి అనమాట వెళ్దాం అనుకున్నారు, క్యాన్సిల్ అయిపోయారు. ఆ ఇంట్లో ఎక్కువ ఫ్లోర్స్ లేవు కదా, 2 ఫ్లోర్స్లో ఫస్ట్ 2 ఫ్లోర్స్లో ఈ ఫ్లోర్లో ఓనర్ వాళ్ళే ఉంటారు. పైన ఒకటి రెంటర్. ఈ బిల్డింగ్ మొత్తం రెంటర్సే. 8 హౌసెస్ ఉన్నాయి ఈ బిల్డింగ్ 8 హౌసెస్ ఉన్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం ఎక్కువ. అక్కడ ఓన్లీ 3 కదా. మేము ఈ కింది ఇంట్లో ఉండేసి వచ్చినాము ఆల్రెడీ కిరాయికి. అన్న పెళ్ళైందని చెప్పి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. అయితే కాల్ చేయకుండా ఉండే. ఇంక అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉన్నాం. ఇంకా మళ్ళీ ఇక్కడ వెళ్ళమంటే ఆ మెట్లు చూడండి ఎట్లున్నాయి. ఇట్లా ఉన్నాయి వద్దు అని క్యాన్సిల్ చేసుకోరు కొన్ని రీజన్స్ వల్ల. ఇవి చూడండి ఎన్ని స్నాక్స్. ఇవేదే సగం ఖాన్ చేసి బిస్కెట్లు స్నాక్స్ ఇందులోమో ఉన్నాయి. ఏంటివి? జామకాయలు, ఇవి లడ్డూలు, ఇందులోమో అన్ని స్నాక్స్ నింపి పెట్టి అన్నీ తిని దగ్గు తెచ్చుకోరు. ఇతనైతే వచ్చిన పని బొమ్మలు అని పట్టిండు. అది జాగానే లేదు, ఏడ పెడతాడేమో ఇతను మూతవరి. వద్దమ్మా తీయకు. ఈరోజు ఏమో లడ్డు చెప్తే ఇంటమైనవా? ఇప్పుడు ఏం వద్దమ్మా. ఇది ఇంత ప్లేస్ కూడా లేకుండా చేస్తారు ఇంట్లో తిరగని. ఇంకే ఏమేమో నీళ్ళ బాటిల్స్ ఉన్నాయి. ఫ్యాన్ సౌండ్ అంటే కూలర్ కంటే ఎక్కువ వస్తుంది ఫ్యాన్ సౌండ్. నాకు నాకు దగ్గర లడ్డు నువ్వు చెప్తే విన్నావు, అమ్మమ్మ అసలుకే వినదు. అసలు ఇంట్లో గ్యాప్ లేనట్టు చేస్తున్నావు, అందులోకే దూరం. ఇంకా నువ్వు అదే బుక్కులకి వేసుకున్న అట్టది రాది. ఇవేంటిరా? ఇవి వాటర్ మిలన్ సీడ్స్. చలిపోతుంది. ఇది కివి ఆరా? గ్రీన్ కలర్ ఎట్లుంది కివి? ఈ బాదం ఇవేంటి? ఇది లెమన్ వా? ఇది ఆరెంజ్ అనుకుంటా. ఇది టేస్ట్ చేద్దాం. కివి
డ్రై కివీ వేసుద్దాం ఎట్లా ఉంటాం. మేమొద్దు ఇవన్నీ తినే కడుపు మొత్తం తిచ్చింది ఉంది కానీ వద్దు. మా చిన్నోడు చూడండి దెబ్బ బ్లడ్ ఆరాది లేదు పింగ్ ఉంది. అవునురా బ్లడ్ ఏం కాదులే. ఇక దెబ్బ తగిలించుకుంటూ కొంచెం బ్లడ్ వచ్చింది మా చిన్నోడికి. ఏం చేసుకుండంటే చెప్తలేడు. కొంచెం పసుపు అయితే పెట్టిన ఇందాకే. ఫ్యాన్ లేదు ఉంటాడు.